వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ పెద్దరికం ముందుకు వస్తే. రచించిన వారు సింగరాజు శ్రీనివాసరావు. మమ్మీ, ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? శ్రీహాసను తట్టి అడిగాడు 7 సంవత్సరాల యష్. ఇప్పటికి 10 సార్లు చెప్పాను, నీ ఆకలితో నాకు సంబంధం లేదు. మీ డాడీని అడుగు, వండి పెడితే తిను, లేకుంటే పస్తు పడుకో. యష్ను నెట్టివేసింది. ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. దానికి పొగరు తలకెక్కిందిరా. భర్తనన్న గౌరవం లేదు దానికి. అడిగినప్పుడు అన్నం పెట్టకపోతే ఎందుకు కన్నదట నిన్ను? అడగరా దాన్ని. కొడుకును విదిలించుకున్నాడు చరణ్. ఒక్క క్షణం బిత్తరపోయాడు యష్. అంతలోనే మరలా చరణ్ను కుదుపుతూ, ఆకలేస్తుంది డాడీ, స్కూల్ నుంచి వచ్చాక కూడా అమ్మ ఏమీ పెట్టలేదు, ఏమైనా ఇవ్వు డాడీ తినడానికి. ఏడుపు పెద్దది చేశాడు యష్. విసురుగా లేచాడు చరణ్. గబగబా రిఫ్రిజిరేటర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి అందులో నుంచి 2 యాపిల్స్ తీసి యష్ ముందుకు విసిరాడు. తిని చావు. ఆకలి ముందు పుట్టి వెనక నువ్వు పుట్టినట్టున్నావు. పీక్కు తింటున్నారా, నువ్వొక పక్క, ఆ రాక్షసి ఒక పక్క అంటూ వంటగదిలోనికి వెళ్ళి గ్లాసులో పాలు పోసుకుని వచ్చి యష్ ముందు ఎత్తి కొట్టాడు. చేతకాని వాడివి చేతకానట్టు ఉండాలి. పోషించడానికి చేతకాని వాడివి ఎందుకు కట్టుకున్నావు? ఎందుకు పిల్లల్ని కన్నావు? పక్క మీద నుంచే విసుళ్ళు విసిరింది శ్రీహాస. బుద్ధి గడ్డి తిని ఆడపిల్లవనుకున్నాను కానీ ఆషాఢభూతివనుకోలేదు. ఉన్నదాంతో సర్దుకుపోతావనుకున్నా కానీ ఊరంతా అప్పులు చేస్తావనుకోలేదు. ఎవరి కోసం చేశారు? నా కోసమా? నెల నెల మీ నాన్నకు 10,000 రూపాయలు పంపడానికి అప్పులు కావు. నేను నెలకొక చీర కొనుక్కుంటేనే అప్పులవుతాయి. అది బాధ్యత. ఇంట్లో తెచ్చుకొని ఎలాగూ పెట్టుకోలేను. కనీసం తిండికి డబ్బులు కూడా పంపకపోతే వాళ్ళు మాడి చస్తారే. కొడుకుగా వాళ్లను అందలం ఎక్కించకపోయినా ఆకలితో చంపలేను. నాకు తెలుసు, మీ మగవాళ్లకు ఆడదాన్ని అవసరానికి వాడుకోవడమే తెలుసు తప్ప వాళ్ళ మనసును గురించి అక్కర్లేదు. వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ కోసం కోరికలను చంపుకోవాలి. వాళ్ళు కడతేరిపోయేలోపు పిల్లలు ఎదిగి వస్తారు. వాళ్ళ చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం డబ్బులు చాలక అప్పుడు కూడా మేమే కోరికలు చంపుకోవాలి. ఇక ఎప్పుడూ ఆడదాని మనసులోని కోరికలు తీరేది? ఏ కరువు పెట్టింది శ్రీహాస. నీకు కాకుండా మీ అమ్మ వాళ్ళకు కూడా నా డబ్బు దోచిపెడతావే? ఈ గొంతెమ్మ కోరికలు తీర్చుకోవాలనే కదా ఉద్యోగం చేయమన్నాను. అప్పుడు నీ డబ్బు నువ్వెట్ట తగలబెట్టుకున్నా సరిపోయేది. బాణం విసిరాడు చరణ్. ఆ కూతేదో పెళ్లికి ముందు కూయల. అప్పుడేమో ఉద్యోగం చేయడం అంత ముఖ్యం కాదు, ఇల్లు బాగా చూసుకుంటే చాలన్నారు. ఇప్పుడేమో ఈ తతంగం. అబ్బో, మహా మేధావులండి మీరు. అంగుళం తగ్గలేదు శ్రీహాస. ఛీ అని చీదరించుకొని వెళ్ళిపోయాడు చరణ్. చేతగాని చవట అని ముసుగుదండింది శ్రీహాస. వీళ్ళ గొడవకు వస్తున్న ఏడుపే కాదు, ఆకలి కూడా చచ్చిపోయింది యష్కి. నెలలో 20 రోజులు అదే తంతు ఇంట్లో. పసివాడికి కూడా అసహ్యం కలుగుతున్నది. అమ్మా నాన్న ప్రేమగా దగ్గర తీయడం ఎప్పుడో ఒకసారి జరుగుతున్నది. ఆ పసివాడి బ్రతుకులో గోరుముద్దల సంగతి ఏమో గాని అసలు ముద్దు కూడా సరిగ్గా పెట్టరు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అందరి తల్లిదండ్రులు ఇలానే ఉంటారా అనే ప్రశ్న ఆ పసి మనసును తొలిచేస్తూనే ఉన్నది. మెల్లగా లేచాడు. తన గదిలోనికి వెళ్ళి అంతా వెతికాడు. దొరికినంత చేత పుచ్చుకొని చప్పుడు చేయకుండా తలుపు తీసి మెల్లగా బయటపడ్డాడు యష్. రాత్రి 12 గంటలయింది. డ్యూటీ మారే సమయం వచ్చింది. టేబుల్ సర్దుకొని లేచాడు స్టేషన్ మాస్టర్ ముకుందయ్య. ఒక్కసారి ప్లాట్ఫామ్ కలయ తిరిగి వద్దామని అతనికి అదొక అలవాటు. డ్యూటీ దిగే ముందు స్టేషన్ అంతా చుట్టి వస్తాడు. అలా తిరిగేటప్పుడు కొందరు పసిబిడ్డలు అతనికి కనిపించేవారు. ఎవరో చేసిన పాపం ఆ పసిబిడ్డల రూపంలో ప్లాట్ఫామ్ మీద విక్కిరించేది. కానీ ముకుందయ్య విసుక్కునేవాడు కాదు. తన చేతుల్లో ఆ బిడ్డను తీసుకువెళ్ళి అనాథాశ్రమాల్లో అప్పజెప్పేవాడు.
మొదటిసారి దొరికిన ఆడపిల్లను తన పిల్లలతో పాటే పెంచుకుంటున్నాడు. కానీ అందరినీ అలా పెంచడానికి తన స్తోమతకు చాలదని తెలిసి అనాథాశ్రమంలో అప్పజెప్పి వస్తున్నాడు. ఏ మహానుభావులైనా ఆ బిడ్డలను చీరదీసి సాకకపోతారా అనే ఆలోచన అతనిది. తనకు వచ్చే సంపాదనలో 10% ఆ అనాథాశ్రమానికి విరాళంగా ప్రతి నెల ఇస్తుంటాడు. అలా తిరుగుతున్న ముకుందయ్యకు బల్ల మీద నిద్రిస్తున్న పసివాడు కనిపించాడు. చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్నాడు. మంచి కుటుంబానికి చెందినవాడులా ఉన్నాడు. తట్టి లేపబోయాడు. కానీ మనసొప్పలేదు. మనసులో ఒక నిర్ణయానికి వచ్చి తిన్నగా భుజానికి ఎత్తుకున్నాడు. తెల్లగా తెల్లవారింది. కళ్ళు తెరిచాడు యష్. ఆశ్చర్యపోయాడు చుట్టూ చూసి. తను ఇక్కడికెలా వచ్చాడో అర్థం కాలేదు. రాత్రి ఇంటి నుంచి బయలుదేరి వచ్చి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఏదైనా రైలు వస్తే ఎక్కి తాతయ్య ఊరికి వెళ్దామని బల్ల మీద కూర్చున్నాడు. అంతవరకే గుర్తుంది. తర్వాత ఇక్కడలా బాబు మెలకువ వచ్చిందా అంటూ వచ్చింది ఒక ఆవిడ. ఎవరా అని చూశాడు. ఎవరో ఆమె అమ్మ కంటే పెద్దదిగా ఉంది అనుకున్నాడు. ఆమె తన చేతితో పట్టుకొని స్నానాల గదికి తీసుకువెళ్ళి వదిలింది. పళ్ళు తోముకొని స్నానం చేసి వచ్చాడు యష్. వచ్చేసరికి బట్టలు చేతిలో పట్టుకొని ఉన్నది ఆమె. మాట్లాడకుండా తొడుక్కున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చాడు ముకుందయ్య. రాజేశ్వరి, బాబు ఎప్పుడు తిన్నాడో ఏమో, టిఫిన్ పెట్టు అని భార్యకు చెప్పి, బాబు వెళ్ళు, అక్కడ అక్కయ్య అన్నయ్య ఉన్నారు, వాళ్ళతో కూర్చొని కడుపు నిండా తిను అని తల నిమిరాడు. యాంత్రికంగా ఆమెను అనుసరించాడు. ఆమె వేడివేడి దోశలు వేసి పళ్ళెంలో పెట్టింది. అక్కడికి ముకుందయ్య కూడా వచ్చాడు. కడుపు నిండా తిను, ఇది మీ ఇల్లే అనుకో, ప్రేమగా అన్నది రాజేశ్వరి. ఏడుపు వచ్చింది యష్కి. అలా ఎప్పుడు ప్రేమగా తన తల్లి అనగా వినలేదు. అందుకే దుఃఖం పొంగింది. ఏడవకు బాబు, ముందు తిను, తర్వాత మీ ఇంటి దగ్గర దింపి వస్తాను అన్నాడు ముకుందయ్య. యష్ ఉలిక్కిపడ్డాడు ఆ మాట విని. వద్దు, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళొద్దు, నేను ఇక్కడే ఉంటా అప్రయత్నంగా వచ్చింది యష్ నోట. ఒక్కసారిగా షాక్ అయ్యాడు ముకుందయ్య. ఏదో జరిగినట్లున్నది ఇంట్లో, అందుకే భయపడుతున్నాడు. అలాగే ఇక్కడే ఉందు గాని తిను అని వీపు తట్టాడు. చిన్నగా విషయం రాబడదామని నిర్ణయించుకొని, సార్, మా బాబు ఆచూకీ ఏమైనా తెలిసిందా? చరణ్ వచ్చి అడిగాడు ఇన్స్పెక్టర్ రవిని. అతని వెనకానే వచ్చిన శ్రీహాస ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. మా బాబుని వెతకటానికి ఎంత సమయం పడుతుంది? ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనుమానంగా ఉంది సార్, మీరే రక్షించి తీసుకురావాలి ఏడుస్తూ వేడుకుంది శ్రీహాస. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? వాడిని ఎప్పుడైనా ప్రేమగా చూసావా? నీ చీరలు సోకులు తప్ప వాడి బాగోగులు పట్టించుకున్నావా? అనుభవించు. ఉన్నది పోలీస్ స్టేషన్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఆవేశపడ్డాడు చరణ్. మీరు మాత్రం తక్కువ తిన్నారా? పసివెదవని జాలి లేకుండా వాడి ముఖాన పండ్లు విసిరేసింది మీరు కాదా? మీకు మీ వాళ్ళు తప్ప ఎవరూ అక్కర్లేదు. నాది కన్న కడుపండి. తగ్గలేదు శ్రీహాస. ఇక చాలు, ఆపండి మీ గొడవ. ఇది స్టేషన్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? అసలు మీరు చదువుకున్న వాళ్ళేనా? అసలు నా అనుమానం ప్రకారం మీ అబ్బాయి కనపడకపోవడానికి కారణం మీరే, గద్దించాడు రవి. అదేంటి సార్ అలా అంటున్నారు? మేమెందుకు కారణమవుతాం అడిగాడు చరణ్. ముమ్మాటికి మీరే. కాట్ల కుక్కల్లా కొట్టుకుంటూ ఇంటిని వల్లకాడు చేసింది మీరే. మీ ఇరువురి ప్రేమల మధ్య పెరగాల్సిన వాడు మీ కీచులాటల మధ్య బలిపశువయ్యాడు. లాలించవలసిన వయసులో హింసించబడ్డాడు. ఆ పసి మనసు గాయపడితే ఓదార్చడానికి కానీ అర్థం లేని మీ అహంకారాన్ని అదుపు చేసి మంచి మార్గాన్ని చెప్పడానికి కానీ ఎవరున్నారు మీ దగ్గర? కనిపెంచిన తల్లిదండ్రులను గడప తొక్కనివ్వరు మీ తరం. ఎందుకంటే వాళ్ళుంటే మీ స్వేచ్ఛకు అడ్డు, వాళ్ళుంటే మీకు బాధ్యత పెరుగుతుంది. అందుకే పెద్దవాళ్లను అంటరాని వాళ్ళను చేసి పాత కొంపల్లోకి విసిరేస్తారు. పెద్దల శుద్ధులు పిల్లలు వినకుండా ఏకాకులను చేసి పారేశారు.
3వ ఏట నుంచే వారికి పాఠశాల బందీకాన పసివాడితో పాటు పసివాడై వారిని ఆడించే తాతయ్యలు ఉండరు. తల్లి కోప్పడినా దగ్గరకు తీసి, తప్పు నాన్న, అమ్మ నీ మీద కోపం కాదు, ప్రేమ. నువ్వు తినకపోయినా చదువుకోపోయినా అల్లరి చేసినా నిన్నందరూ ఎగతాళి చేస్తారని దిగులురా అది. నువ్వంటే అమ్మకు ప్రాణం అని సర్ది చెప్పి తల్లిదండ్రుల మీద వారికి ప్రేమ కలిగేలా మంచి మాటలు చెప్పి సంస్కారాన్ని పెంచే అమ్మమ్మలు నానమ్మలు లేరు. అందుకే ఈ రోజులలో పిల్లలు ఇసుమంత బాధ కూడా భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే సున్నిత మనస్కుల్లా తయారవుతున్నారు చెప్పుకుపోతున్నాడు ముకుందయ్య. అసలు మీరెవరండి మాకు హితబోధ చేయడానికి? మా బ్రతుకులు మా ఇష్టం తలెగరేశాడు చరణ్. అవునురా, మీ బ్రతుకులు మీ ఇష్టం, కానీ అభం శుభం తెలియని నా మనవడి బ్రతుకును బుగ్గిపాలు చేస్తానంటే నేను ఒప్పుకోను. ఆ గాయపడ్డ మనసును మీ మధ్య ఉంచి ఇంకా గాయపరచలేను. నువ్విప్పుడు అన్నావే అతనిని, నువ్వెవరు నాకు నీతులు చెప్పడానికని? అతనేరా ఈరోజు చేతికి చిక్కకుండా పోయి నీ కొడుకును కాపాడి ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండా తిండి పెట్టి ఆ పసివాడి మనసులోని బాధను తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. నీలాంటి కుసంస్కారుణ్ణి కొడుకుగా కన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఎప్పుడు వచ్చాడో గాని చరణ్ తండ్రి హనుమంతరావు కొడుకును దులిపేశాడు. నానా, మీరెప్పుడు వచ్చారు? తడబడుతూ అడిగాడు చరణ్. నేనే పిలిచాను. స్టేషన్ మాస్టర్ ముకుందయ్య గారు బాబును తీసుకుని మా దగ్గరికి వచ్చి విషయమంతా చెప్పి బాబును తల్లిదండ్రులకు అప్పగించడానికి మా సహాయం కోరాడు. బాబును చూడగానే గుర్తుపట్టాము. మీరు వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి మీ తండ్రి గారి చిరునామా, మీ మామగారి చిరునామా కూడా తీసుకున్నాము మా విచారణ కోసం. బాబు కనిపించకుండా పోయిన రాత్రి మీ భార్యాభర్తలు గొడవ పడ్డారని, మీరలా ఎక్కువ సమయాలు గొడవ పడుతూనే ఉంటారని బాబు మాటల్లో అర్థమైన ముకుందయ్య గారు మీ నాన్నగారిని పిలిపించమన్నారు. అప్పటిదాకా బాబు ఆచూకీని గోప్యంగా ఉంచమన్నాడు. అరగంట క్రితమే వచ్చారు మీ నాన్నగారు. ఇంతలో మీరు కూడా రావడం జరిగింది చెప్పాడు ఇన్స్పెక్టర్ రవి. తల వంచుకున్నాడు చరణ్. మాటలు రాక మౌనంగా ఉండిపోయింది శ్రీహాస. ఇంతలో యష్ను వెంటబెట్టుకుని వచ్చాడు కానిస్టేబుల్. తల్లిదండ్రులను చూసి భయపడుతూ ఉనికిపోతున్నాడు యష్. తల పక్కకు తిప్పి చూశాడు ఎవరున్నారా అని. తాతయ్య కనిపించేసరికి తాతయ్య అంటూ వెళ్ళి కాళ్ళను చుట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు. చూడండి, నేను మీ అంత చదువుకున్న వాడిని కాను. ఏదో 10వ తరగతి చదివి రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా ఉద్యోగంలో చేరి ఈ మధ్యనే స్టేషన్ మాస్టర్ అయ్యాను. జీవితాన్ని తప్ప పుస్తకాలను చదవలేదు. అర్ధరాత్రి పసివాడు స్టేషన్లో బల్ల మీద పడుకొని ఉంటే జాలి వేసి తీసుకెళ్ళి నాకున్నంతలో అంత అన్నం పెట్టి వివరం అడిగాను. మీ కోపతాపాల మధ్య పసివాడు నలిగిపోతున్నాడని అర్థమైంది. ఈ సమయంలో బాబును మీ దగ్గర చేరుస్తే మీరు బాబును ఓదార్చకపోగా 4 తగిలిస్తారేమోనని అనుమానపడి మీ నాన్నగారిని పిలిపించాము. ఆయన వస్తే బిడ్డకు క్షేమమని మాకు అనిపించింది. ఇందులో ఏమైనా పొరపాటు జరిగితే మన్నించండి. అసలు విషయం చెప్పి మన్నింపు కోరాడు ముకుందయ్య. ఎంత మాట సార్, ఈరోజు నా మనవడు మాకు దక్కాడంటే దానికి కారణం మీరు, మీ ఔదార్యం. ఉద్యోగాన్ని ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తారో అంత బాధ్యతగా సమాజ సేవ చేస్తారని అర్థమైంది. సంస్కారం లేని పెద్ద చదువులు దేనికండి? గోడలకు తగిలించుకొని తప్ప. చదువు సంస్కారాన్ని ఇవ్వదనడానికి మేము, సంస్కారానికి చదువు అక్కర్లేదని మీరు మంచి ఉదాహరణ. మీ మేలు జన్మలో మర్చిపోలేం సార్. జీవితాంతం రుణపడే ఉంటాం. పెద్దవాడిని గనక మీ పాదాలను అంటలేను. అలా చేస్తే మీకు ఆయుక్షీణం అని ముకుందయ్య చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు హనుమంతరావు. అయ్యో, ఎంత మాట! పెద్దవారు మీరు. ఎలాగైతేనేం మీ బిడ్డను మీ దగ్గరికి చేర్చగలిగాను. ఇకనైనా బాబును జాగ్రత్తగా చూసుకోమనండి. పసి మనసులు సార్. మంచైనా చెడైనా ఈ వయసులోనే మనసులో నాటుకుంటే అది చెదిరిపోదు. అమ్మా నాన్న అంటే తమకు రక్షణ కవచాలని పిల్లలు అనుకోవాలి. అంతేగాని వీళ్ళ మధ్య నేను బ్రతకలేను అని పారిపోకూడదు. అంతకు మించి నేను చెప్పలేనండి. ఉంటాను.
అని అందరికీ నమస్కరించి యష్కు ముద్దు పెట్టి జాగ్రత్త బాబు అని వెళ్ళిపోయాడు ముకుందయ్య. ఇన్స్పెక్టర్ గారి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు అందరూ. నాన్న, ఇంకో రోజు ఉండి వెళ్ళండి అడిగాడు చరణ్ తండ్రిని. అవును తాతయ్య, ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. మీరు వెళ్తే మరలా అమ్మా నాన్న గొడవ పడతారు. తాతను చుట్టుముట్టాడు యష్. సారీ యష్, ఇక మేమెప్పుడూ గొడవ పడం. నిన్ను బాధ పెట్టం నాన్న. అమ్మ మాట నమ్ము. యష్ను దగ్గరకు తీసుకుంది శ్రీహాస. ఎందుకురా అలా అందరూ బతిమలాడుతున్నారు? నేను వెళ్తున్నది మీ అమ్మను తీసుకుని వచ్చి ఇక్కడే ఉండటానికి చెప్పాడు హనుమంతరావు. ఉలిక్కి పడింది శ్రీహాస. బిక్కముఖం వేశాడు చరణ్. హే అవునా తాతయ్య, హ్యాపీ హ్యాపీ అని ఎగురుతున్నాడు యష్ సంతోషంతో. అంత ఆశ్చర్యపోకమ్మా, నేను చెప్పింది నిజమే. నేను మీ అత్తగారితో సహా బయలుదేరి వారం రోజుల్లో శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయేలా వస్తాను. మీరు అవునన్నా కాదన్నా మా స్థానం ఇదే. మీ గొడవల మధ్య పడి నా మనవడు అనాథాశ్రమం చేరకుండా కాపాడవలసిన బాధ్యత తాతగా నాకున్నది. వాడికి మంచిని నేర్పించడం కోసం, ప్రేమను పంచడం కోసం మేమిక్కడికి వస్తాము. కాదనటానికి మీకు అవకాశం లేదు. కోర్టులు కూడా మా వైపే ఉన్నాయి. ఉంటాన్రా, వారంలోపే ఇక్కడికి వస్తాము అని చెప్పి సమాధానం కోసం చూడకుండా బయలుదేరాడు హనుమంతరావు. నోట మాట రాలేదు చరణ్ దంపతులకు. బిడ్డల కాపురం చెల్లాచెదురవుతుంటే భేషజానికి పోయి వారికి దూరంగా ఉండటం సరికాదు. మాటలు పడ్డా పర్వాలేదు, చరణ్ కాపురం సరిదిద్దాల్సిన బాధ్యత తనది. మనవడిని తీర్చిదిద్దాలి. అందుకోసం ఎన్ని అవమానాలైనా పడటానికి సిద్ధమని మనసులో అనుకున్నాడు హనుమంతరావు. అవును నిజమే, పెద్దలు సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వస్తే ఉమ్మడి కుటుంబాలు మనగలుగుతాయి. భావితరాలు సంస్కారవంతులుగా తీర్చిదిద్దబడతారు. ఈ కథ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.